ఈ యొక్క క్లాస్ మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ గురించి చర్చించుకోవడం జరుగుతుంది. అసలు శ్రీకృష్ణ కమిటీ ఎందుకోసం అపాయింట్ అయింది, అపాయింట్ అవ్వడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనే ఒక అంశాలను మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకు చిదంబరం రెండవ ప్రకటన ఉందో, చిదంబరం రెండవ ప్రకటన అంటున్నాం. దేనికి సంబంధించి చిదంబరంకి సంబంధించి రెండవ ప్రకటన అంటే ఆల్రెడీ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి సార్, ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏంటి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని డిసెంబర్ 9th రోజున ప్రకటించినటువంటి పరిస్థితి. దెన్ నెక్స్ట్ 23rd డిసెంబర్ రోజున ఏదైతే మేము తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వెనుకకు తీసుకుంటున్నాం, ప్రస్తుతానికి ఆపివేస్తున్నాం అని చెప్పినటువంటి రెండవ ప్రకటన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఏది ఏర్పడింది సార్, జేఏసీ ఏర్పడింది. మరి అదేవిధంగా తెలంగాణ సమస్య పైన విస్తృతమైనటువంటి అధ్యయనం చేయడం కోసం జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మనకు 3 ఫిబ్రవరి 2010 సంవత్సరంలో కమిటీ ఫర్ కన్సల్టేషన్ ఆన్ ద సిచ్యువేషన్ ఇన్ ఏపీ అని ఒక పేరుతోటి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం, విస్తృత స్థాయిలో అధ్యయనం చేయడం కోసం ఈ యొక్క కమిటీని మనకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో మరి జస్టిస్ శ్రీకృష్ణ ఎవరు? మనకు శ్రీకృష్ణ వచ్చేసరికి ఫార్మర్ జడ్జి, సుప్రీంకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ. మరి ఇందులో మెంబర్ సెక్రటరీగా వికే దుగ్గల్. ఎవరండి? వికే దుగ్గల్ అంటే వినోద్ కుమార్ దుగ్గల్ గారు, రిటైర్డ్ ఫార్మర్ హోమ్ సెక్రటరీ, మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అయినటువంటి వికే దుగ్గల్. అదేవిధంగా మరి మెంబర్స్ ఎవరు అంటే మనకు ప్రొఫెసర్ రణబీర్ సింగ్ గారు, ఇతను వచ్చేసరికి వైస్ ఛాన్సలర్ నల్సర్ లా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉపకులాధిపతి. మరి అదేవిధంగా డాక్టర్ అబూ సలే షరీఫ్ గారు, ఇతను వచ్చేసరికి చీఫ్ ఎకనామిస్టు. అదేవిధంగా శ్రీమతి రవీందర్ కౌర్ గారు మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఐఐటి ఢిల్లీకి సంబంధించినటువంటి. సో మరి శ్రీకృష్ణ కమిటీలో రేపు ఎగ్జామ్లో అడిగే విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఎంతమంది సభ్యులుగా శ్రీకృష్ణ కమిటీ కేంద్రం అపాయింట్ చేయడం జరిగిందంటున్నాడు. 1 చైర్మన్ ప్లస్ 1 మెంబర్ సెక్రటరీ ప్లస్ 3 మెంబర్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో టోటల్ ఎంతమంది అవుతున్నారు? 5 మెంబర్స్, 1 చైర్పర్సన్, 1 మెంబర్ సెక్రటరీ, ఇంకొక 3 మెంబర్స్ కలిపితే మనకు మొత్తంగా 5 సభ్యులతోటి శ్రీకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి పరిస్థితి. మరి కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని అపాయింట్ చేసినప్పుడు ఏమేమి కండిషన్స్ పెట్టింది ఏంటి అని ఒక అంశాలను కూడా మనం పరిశీలించుకున్నట్టయితే, మరి కమిటీకి డెడ్లైన్ ఎప్పుడు పెట్టింది, మరి వేటిపైన అధ్యయనం చేయడం కోసం శ్రీకృష్ణ కమిటీని అపాయింట్ చేసిందని ఒక అంశాన్ని కూడా మనం పరిశీలించుకున్నట్టయితే, ఆంధ్రప్రదేశ్ ఏదైతే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడైందో అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో, అంటే మేజర్గా ఇటు ఆంధ్ర ప్రాంతమే కానీ, ఇటు రాయలసీమ ప్రాంతమే కానీ, ఇటు తెలంగాణ ప్రాంతమే కానీ, ఈ యొక్క 3 ప్రాంతాల్లో జరిగినటువంటి అభివృద్ధి క్రమాన్ని స్టడీ చేయాలి. ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది వాటిని అన్నిటినీ స్టడీ చేయాలి. మరి అదేవిధంగా మరి కొంతమంది డిసిషన్స్, కొంతమంది ఒపీనియన్సే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ఒపీనియన్ కూడా మనకు కలెక్ట్ చేయాలి, సేకరించాలని మనకు ఇక్కడ తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల యొక్క డిసిషన్ తీసుకోవాలి. మరి అదేవిధంగా 2 ఉద్యమాల ప్రభావం, 2 మూమెంట్స్ ఏంటి సార్ అంటే మనకు ఒకటి జై ఆంధ్ర మూమెంట్ అండ్ 1 more is జై తెలంగాణ మూమెంట్. జై ఆంధ్ర మూమెంట్ అండ్ జై తెలంగాణ మూమెంట్, ఈ 2 ఉద్యమాల ప్రభావం ఏ రంగాలపైన మనకు ప్రభావం చూపుతుంది అవన్నిటినీ కూడా అధ్యయనం చేయాలి. మరి జస్ట్ స్టడీ చేయడం కోసమే కాదు శ్రీకృష్ణ కమిటీ అపాయింట్ చేయబడింది, వాటిపైన మనకు రికమెండేషన్స్ వాటికి సంబంధించి ఆ యొక్క సమస్యలను, ఆ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే
కొన్ని రికమెండేషన్స్ కూడా చెప్పాలని కేంద్ర ప్రభుత్వం ఎవరిని అపాయింట్ చేసిందో శ్రీకృష్ణ కమిటీని ఆర్డర్ చేసినటువంటి పరిస్థితి. మరి రిపోర్ట్ మీరు ఎప్పటిలోపు సబ్మిట్ చేయాలి అంటే 31 డిసెంబర్ 2010 లోపల మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అని శ్రీకృష్ణ కమిటీని కేంద్రం ఆదేశించింది. కానీ అనుకున్న దానికన్నా ఒక్కరోజు ముందే అంటే 30 డిసెంబర్ 2010 సంవత్సరంలో 30 డిసెంబర్ 2010 సంవత్సరంలో శ్రీకృష్ణ కమిటీ తన యొక్క రిపోర్ట్ను సబ్మిట్ చేసేసింది. అంటే ఒక డే ముందే మనకు సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి. అంటే మేజర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మరొక కమిటీ అపాయింట్ అయింది, ఒక 1 ఇయర్ డ్యూరేషన్. అవునా కదా? ఉద్యమ కాలంలో ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఒక 1 ఇయర్ ఒక కమిటీ పేరుతోటి కాలయాపన జరిగింది. అవునా కదా? ఎస్, జరిగినటువంటి పరిస్థితే. మరి అదే విధంగా చూసుకుంటే మరి కమిటీ అనేది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మరి రిపోర్ట్లో ఏ అంశాలను మనకు మెన్షన్ చేసింది అంటే మనకు చూసుకున్నట్టయితే హైదరాబాద్ను కేంద్రంగా మాత్రం ఓన్లీ హైదరాబాద్ బేస్డ్ డెవలప్మెంట్ మాత్రమే జరిగింది. అంటే తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ను కేంద్రంగా చేసుకొని అభివృద్ధి జరిగింది. ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఎందుకు హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి మాత్రం ఎందుకు జరిగిందంటే మేజర్గా మైగ్రేషన్ వలసలందరూ కూడా ఎక్కడికి వస్తుంటారు సార్? ఈ ప్రాంతం నుంచైనా తెలంగాణ డిస్టిక్ నుంచైనా అందరూ హైదరాబాద్కి వస్తుంటారు. అవును కదా? మరి వాళ్ళను కేవలం హైదరాబాద్ సిటీ బేస్ చేసుకున్న డెవలప్మెంట్ జరిగింది. ఈ చుట్టుపక్కల ఏరియాస్ మాత్రమే డెవలప్ అయ్యాయి. తెలంగాణలో మరి ఏ జిల్లా కూడా ఏ ప్రాంతం కూడా డెవలప్ కానటువంటి పరిస్థితి. అందులో భాగంగా మరి ఇంకా కరీంనగర్ డెవలప్ అయింది. ఒక ఆంధ్ర ప్రాంతంలో అనేకమైన సిటీలు ఉన్నాయి. వైజాగ్, తిరుపతి అనుకుంటా అనేకమైనటువంటి సిటీలు డెవలప్ చేసుకున్నారు, విజయవాడ అని ఒక పేరుతోటి. కానీ తెలంగాణలో ఒక హైదరాబాద్ సిటీ తప్ప ఇంకా ఏ సిటీ డెవలప్ కాలేదు. మరి రాయలసీమ ప్రాంతంలో కూడా అంతమేర డెవలప్మెంట్ లేదు. ఇంకా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన యొక్క రిపోర్ట్లో ఏమని మెన్షన్ చేసిందంటే రాయలసీమ అనేది తెలంగాణ కన్నా బ్యాక్వర్డ్ ఏరియా. రాయలసీమ తెలంగాణ కన్నా మనకు బ్యాక్వర్డ్ ఏరియా. అదేంటి సార్ రాయలసీమ బ్యాక్వర్డ్ ఏరియా? ఉన్నటువంటి నాయకులు పాలకులు అందరూ వాళ్ళే కదా అంటే ఎస్, రాయలసీమ అనేది బ్యాక్వర్డ్ ఏరియా కరెక్టే, తెలంగాణ కన్నా బ్యాక్వర్డ్ ఏరియా. కానీ ఎందుకు బ్యాక్వర్డ్ ఏరియాగా మారిపోయింది రాయలసీమ అంటే దానికి ల్యాక్ ఆఫ్ రీసోర్సెస్ అంటే వనరుల కొరత కారణంగా మనకు రాయలసీమ అనేది వెనుకబడిపోయింది. కానీ మరి తెలంగాణ ప్రాంతం ఎందుకు వెనుకబడిపోయింది? ఇక్కడ పరిపాలన నిర్లక్ష్యానికి గురి అయింది తెలంగాణ ప్రాంతం. మరి ఇది సురేష్ కుమార్ అంటున్నటువంటి మాట కాదు. ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణ కమిటీ చెప్తుంది. ఎవరు చెప్తున్నారండి? శ్రీకృష్ణ కమిటీ చెప్తున్నది రిపోర్ట్లో, తన యొక్క రిపోర్ట్లో చెప్తుంది. మరి ఇదే కాక తెలంగాణ యాసను, భాషను సినిమాల్లో అవమానించారు, విలన్ల పాత్రకు కేటాయించారు అని తెలంగాణ ప్రాంత ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఒపీనియన్ తెలంగాణ భాష, యాస అనేది అవమానించబడుతుంది సినిమా రంగంలో అని శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఇట్లా అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పింది శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్ట్లో. మరి పూర్తి స్థాయిలో శ్రీకృష్ణ కమిటీ తన యొక్క రిపోర్ట్ను మనకు 9 చాప్టర్ల రూపంలో అందించినటువంటి పరిస్థితి. 9 చాప్టర్స్ అండ్ 505 పేజెస్. ఏనండి, 505 పేజెస్. సో 9 చాప్టర్లు సబ్మిట్ చేసినటువంటి శ్రీకృష్ణ కమిటీ ఏం చేసింది సార్ అంటే అందులో 8th చాప్టర్ను రహస్యంగా ఇచ్చింది. సో చీకటి అధ్యాయం అని మనం దేన్ని అంటామండి? చీకటి అధ్యాయం అని దేన్ని అంటాం? 8th చాప్టర్ మనకు చీకటి అధ్యాయం రహస్యంగా ఇచ్చింది. మరి చీకటి అధ్యాయాన్ని రహస్యంగా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మరి ఏంటి ఒక 8th చాప్టర్లో ఏం అంశాలు ఉన్నాయి అని ఒక అంశం గురించి నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడైనటువంటి ఎవరండి? నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడైనటువంటి నారాయణ రెడ్డి ఏం చేసింది సార్ అంటే మరి ఏంటి మరి 8th చాప్టర్లో ఏం మెన్షన్ చేయబడింది అని హైకోర్టులో పిల్లేసిండండి. ఎక్కడండి? హైకోర్టులో మనకు పిల్లేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కనిపిస్తున్న చూడండి సార్, నారాయణ రెడ్డి సార్ అతనే. మరి హైకోర్టులో పిల్లేయడంతో మనకు దీనిపైన విచారించినటువంటి హైకోర్టు అనేది 23 మార్చ్ 2011 జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి, ఎవరండి? జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి 8వ చాప్టర్ను బహిర్గతం చేయాలి, 8th చాప్టర్లో ఏ అంశం ఉంది, ఏ పాయింట్స్ ఉన్నాయని ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పింది.
మరి చెప్పినటువంటి సందర్భంలో అంతకుముందే శ్రీకృష్ణ కమిటీ మరి తన రిపోర్ట్లో కొన్ని సమస్యల పరిష్కారానికి కొన్ని రికమెండేషన్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశించింది కదా. ఏంటి ఆ అంశాలు? మరి ఏమని రికమెండేషన్ చేసింది శ్రీకృష్ణ కమిటీ అంటే మనకు మేజర్గా చూసుకున్నట్టయితే సమస్య పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్య పరిష్కారం కోసం 6 సూచనలు చేసినటువంటి పరిస్థితి. ఏనండి, 6 సూచనలు చేసినటువంటి పరిస్థితి. సో ఫస్ట్ వన్ ఏంటంటే సమైక్య రాష్ట్రాన్ని కొనసాగిస్తూ, అంటే టు బి కంటిన్యూ ద యునైటెడ్ స్టేట్, అంటే సమైక్య రాష్ట్రాన్ని కొనసాగిస్తూ ఈ సపరేట్ తెలంగాణ మూమెంట్ను లా అండ్ ఆర్డర్ ఇష్యూగా, అంటే శాంతి భద్రతల సమస్యగా పరిగణించి ఉద్యమాన్ని అణిచివేయాలి. మరి ఈ సెకండ్ పాయింట్ ఏంటి సార్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలి. ఏమంటున్నారు? ఇక్కడ ఒకసారి మీకు ఒక మ్యాప్ రూపంలో కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఇక్కడ ఏం చెప్తుంది సార్ శ్రీకృష్ణ కమిటీ అంటే తన యొక్క సూచనలో ఈ విధంగా ఉన్నటువంటి ఎగ్జాంపుల్ 3 పార్ట్స్ కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. సో ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది కదా, దీన్ని యూనియన్ టెరిటరీగా చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి ఈ ఉన్నటువంటి మిగతా తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఇట్లా పాసిబుల్ కానివటువంటి పక్షంలో థర్డ్ పాయింట్ ఏం చెప్తుంది సార్ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అంటే రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని చెప్తుంది. ఏమని చెప్తుంది? రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలంటుంది. సార్ రాయల తెలంగాణ అంటే ఏంటి? రాయలసీమ ప్రాంతం ప్లస్ తెలంగాణ ప్రాంతాన్ని కలిపితే మనకు రాయల తెలంగాణ అంటుంటాం. సో రాయల తెలంగాణను ఏర్పాటు చేయండి. లేదు అంటే రాష్ట్రం మొత్తాన్ని ఆంధ్ర తెలంగాణగా విడగొట్టి, అంటే ఆల్ స్టేట్ను మొత్తం 2గా డివైడ్ చేసి, 1 ఈజ్ ఆంధ్ర, 1 మోర్ ఈజ్ తెలంగాణగా డివైడ్ చేసి నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అంటే హైదరాబాద్ సరౌండెడ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి కొన్ని మండల్స్ను ఏమని చేస్తున్నారు సార్? హైదరాబాద్లో విలీనం చేసి ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా, ఒక యూనియన్ టెరిటరీగా హైదరాబాద్ను ఏర్పాటు చేయాలి అని చెప్తున్నారు. ఇది మనకు మరొక పాయింట్. మరి అదేవిధంగా హైదరాబాద్తో కూడినటువంటి ఏంటి సార్? హైదరాబాద్తో కూడినటువంటి ప్రత్యేక తెలంగాణను 10 జిల్లాలతో ఏర్పాటు చేయాలి. అది 5th పాయింట్. హైదరాబాద్తో కూడినటువంటి టు ఫార్మ్ ఏ సపరేట్ తెలంగాణ విత్ 10 డిస్ట్రిక్ట్స్, 10 జిల్లాలతో కూడినటువంటి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. మరి 6th పాయింట్ ఏంటి సార్ అంటే యథాతథంగా సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించాలి. యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే ఉందో ఇప్పుడు రాష్ట్రము దాన్ని యథాతథంగా కొనసాగించాలి. తెలంగాణ ప్రాంతానికి రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు కల్పిస్తూ, కాన్స్టిట్యూషనల్ పవర్స్ కల్పిస్తూ తెలంగాణ అభివృద్ధి విషయంలో, తెలంగాణ పరిపాలన విషయంలో కొన్ని రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు కల్పిస్తూ సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించాలని మనకు 6th పాయింట్లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ ఎట్లున్నాయి? మరి 8th చాప్టర్ను బయట పెట్టమని ఎవరు చెప్పారు? జస్టిస్ నరసింహారెడ్డి ధర్మాసనం చెప్పిందా? హైకోర్టు. మరి 8th చాప్టర్లో ఏముంది? 8th చాప్టర్లో ఏమనుంది? నారాయణ రెడ్డి పిటిషన్ వేయగా హైకోర్టు ఖచ్చితంగా ఒక 8th చాప్టర్లో ఏ అంశాలు ఉన్నాయి ఖచ్చితంగా బహిర్గతపరచండి అని హైకోర్టు చెప్పింది కదా. మరి ఏమున్నాయి సార్ అందులో అంటే మనకు మేజర్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టయితే, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయినట్టయితే తెలంగాణ ప్రాంతంలో ప్రాంతీయోన్మాదం, నక్సలిజం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టయితే ప్రాంతీయోన్మాదం, నక్సలిజం, అదేవిధంగా మత ఘర్షణలు పెరిగిపోతాయి అని మనకు శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్ట్లో చెప్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందంట, ఇవన్నీ జరుగుతాయంట. ప్రాంతీయోన్మాదం పెరుగుతుందంట. ఏంటి ప్రాంతీయోన్మాదం పెరుగుతుంది? రాష్ట్రం ఏర్పడితే మన రాష్ట్రం మనకు వచ్చిందని పరిపాలన చేసుకుంటాం, అంతే కదా. కానీ ఇక్కడ ప్రాంతీయోన్మాదం అవుతుందని చెప్పారు. మత ఘర్షణలు పెరుగుతాయంట. ఎప్పుడైనా సరే చూడండి, అల్లర్లు జరిగేటువంటి అవకాశం హైదరాబాద్లో ఎక్కువగా ఉంది. కానీ హైదరాబాద్ను ఒక గొప్పనైనటువంటి సంస్కృతి, అవునా కాదా? మినియేచర్ ఆఫ్ ఇండియా అంటాం మనం. ఇంకేంటి సార్,
తెలంగాణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ మనం ఏమంటాం సార్, గంగా జమున తహజీబ్ అంటుంటాం, అవునా కదా? మరి అట్లాంటి రాష్ట్ర ప్రాంతంలో మత ఘర్షణలు పెరుగుతాయంట, నక్సలిజం పెరుగుతుందట. నక్సలిజం ఎందుకోసం వస్తుంది? మనకు ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం. ఎక్కడైతే ప్రాంత ప్రజలకు ఫలాలు అందడం లేదో, అణిచివేతకు గురి అవుతున్నారో అక్కడి నుంచి నక్సలిజం వస్తుంది. మరి సమైక్య రాష్ట్రంలో క్లియర్గా మనం డీటెయిల్గా చెప్పుకున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా నక్సలిజం వైపు అట్రాక్ట్ అయ్యారు, ఏంటి నక్సలైట్ మూమెంట్స్ ఏంటి, మద్దునూరు సంఘటన ఏంటి, చిన్నమెట్టుపల్లి సంఘటన ఏంటి, సిరిసిల్ల ప్రాంతంలో ఏం జరిగింది, చిన్నమెట్టుపల్లి పరిస్థితి ఏంటి, అన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇంకా 8th చాప్టర్లో ఇంకేం చెప్పించారంటే, వీటితో పాటు తెలంగాణ ప్రాంతంలో మేజర్గా హైదరాబాద్లో ఇండస్ట్రీస్ అన్నీ కూడా పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళవి. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టయితే ఇక్కడ ఉద్యోగాలన్నీ వీరి ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తొలగించి తెలంగాణ ప్రాంతం వాళ్ళకు ఇవ్వవలసి వస్తుందని ఆ యొక్క మేనేజ్మెంట్స్లో ఒక భిన్నమైనటువంటి అభిప్రాయం ఉంది. అంటే సార్, ఆ యొక్క యాజమాన్యాలు భయపడుతున్నవి, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళ ఉద్యోగాలు తీసేయాల్సి వస్తుంది అనే ఒక ఉద్దేశంతో మనకు వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన చెందుతున్నారని చెప్తున్నారు. మరి ఇంకేం చెప్తున్నారు సార్, శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్ట్లో ఇంకా అతి ఘోరంగా ఏం చెప్పింది సార్ అంటే, మనకు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలంటే ఏమేం చేయాలని కూడా చెప్పింది. అంటే ఒక పక్కన ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని రిపోర్ట్లో చెప్పి 8th చాప్టర్ను చీకటి అధ్యాయంగా పెట్టినటువంటి శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి ఏం చెప్పింది సార్ అంటే, తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడం కోసం పొలిటికల్ మూమెంట్, రాజకీయ ప్రక్రియ, పొలిటికల్ మేనేజ్మెంట్, అంటే పొలిటికల్ మేనేజ్మెంట్ ఒకటి, అండ్ మీడియా మేనేజ్మెంట్ తోటి, రాజకీయంగా కానీ మీడియా మేనేజ్మెంట్తో కానీ, అదేవిధంగా పోలీస్ యాక్షన్ తోటి, దేంతో అండి, పోలీస్ యాక్షన్, ఈ మూడింటితోటి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయచ్చు అని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. మీడియా మేనేజ్మెంట్, మరి అవును చెప్పుకున్నాం, మొత్తం సమైక్య రాష్ట్రంలో మొత్తం మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. ఏది చూసినా తెలంగాణ, జై తెలంగాణ అంటే ఏ మీడియాలో రాదు, జై తెలంగాణ అంటే ఏ మీడియాలో రాదు. ఎవరో ఒకరు తెలంగాణ ప్రాంతంలో జై సమైక్యాంధ్ర రాష్ట్రం కావాలి అంటే ఏమైతే సార్, అది బ్యానర్ ఐటమ్ అవుతుంది, పేపర్లలో టీవీలలో బ్రేకింగ్ న్యూస్ అవుతుంది, అవునా? అవును. ఇంకేంది, ఆల్రెడీ మీడియా మేనేజ్మెంట్ వాళ్ళ చేతుల్లోనే ఉంది, అవునా కాదా? ఇవన్నీ శ్రీకృష్ణ కమిటీ తన యొక్క రిపోర్ట్లో మనకు 8th చాప్టర్లో పొందుపరిచినటువంటి పరిస్థితి. ఎన్నో చాప్టర్ అండి, 8వ చాప్టర్లో పొందుపరిచినటువంటి పరిస్థితి. మనకు ఈ సార్ గురించి కూడా తెలుసు అందరికి కూడా. నారాయణ రెడ్డి గారు 1969 ఉద్యమ సమయంలో పార్లమెంట్లో తెలంగాణ పైన చర్చ జరపండి అంటూ అప్పుడున్నటువంటి స్పీకర్ నీలం సంజీవరెడ్డిని క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తి కూడా మనకు ఎవరండి, ఈ యొక్క నారాయణ రెడ్డి గారు. మరి నారాయణ రెడ్డి గారి చలవ మేరకు నారాయణ రెడ్డి గారు ఏం చేసి సార్, లోక్సభలో 1969 ఉద్యమ సమయంలో లోక్సభలో తెలంగాణ పైన ప్రైవేట్ మెంబర్ బిల్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి కూడా నారాయణ రెడ్డి గారు. 4 గంటల పాటు పార్లమెంట్లో తెలంగాణ పైన చర్చ జరిగిందంటే రీజన్ నారాయణ రెడ్డి గారు. ఈ విధంగా ఒక 8వ చాప్టర్ కూడా బహిర్గతమైంది. మరి యొక్క శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ను తెలంగాణ వాదులందరూ కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. మరి ఏంది పరిస్థితి, గిట్లెందుకు వచ్చింది? మరి శ్రీకృష్ణ కమిటీ మీడియా మేనేజ్మెంట్ అంటుంది, పోలీస్ యాక్షన్ అంటుంది, పొలిటికల్ మేనేజ్మెంట్ అంటుంది. అంటే పొలిటికల్ మేనేజ్మెంట్ అంటే అందరికీ తెలుసు ఏంటి సార్, ఇక మనోళ్ళకు పదవులు ఇవ్వాలో చెప్పుకున్నాం. సమైక్య రాష్ట్రంలో ఏం జరిగింది, ఎవరైనా సరే జై తెలంగాణ నినాదం ఎత్తుకుంటే రేపు వాళ్ళకు పోర్ట్ఫోలియో మంత్రి పదవి, లేదంటే వాళ్ళకు 2 కాంట్రాక్టులు, అవునా కాదా? అట్లాంటి పరిస్థితి ఉంది. ఇట్లా రాజకీయ ప్రక్రియ చేయాలని కూడా మనకు చెప్పినటువంటి పరిస్థితి. మరి తెలంగాణ వాదులందరూ కూడా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ను తిరస్కరించిర్రు, మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి మరి ఒక క్వశ్చన్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో మరి శ్రీకృష్ణ కమిటీ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చేటువంటి అంశం ఉంది ఈ కమిటీస్ పైన గురించి ఒక్కసారి క్వశ్చన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. Statement number 1. A committee has been set up under the Sri Krishna to create boundaries for the Andhra Pradesh, boundaries for state of Telangana annadu. Statement number 2. The Sri Krishna committee submitted its report to the government on 30 December 2010.
ఇందులో ఏ స్టేట్మెంట్ రైట్, ఏ స్టేట్మెంట్ రాంగ్ అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్. ఆప్షన్ బి సెకండ్ది ట్రూ, ఫస్ట్ది ఫాల్స్. ఆప్షన్ సి రెండు ట్రూ, ఆప్షన్ డి రెండు ఫాల్స్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎస్, మీరు ఆలోచించారు, ఆన్సర్ కూడా చేసిరు. కానీ ఇక్కడ మనకు ఒకసారి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి కరెక్ట్ ఆన్సర్ చెక్ చేద్దాం. ఏ కమిటీ హ్యాస్ బీన్ సెటప్ అండర్ ద శ్రీకృష్ణ క్రియేట్ బౌండరీస్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు నిర్ణయించడం కోసం శ్రీకృష్ణ కమిటీ అపాయింట్ అయిందా? రాంగ్ స్టేట్మెంట్. కమిటీ ఫర్ కన్సల్టేషన్స్ ఇన్ ద సిచ్యువేషన్ ఇన్ ఏపీ అని ఒక పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృత స్థాయి సంప్రదింపులు జరపడం కోసం అపాయింట్ అయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బౌండరీస్ చూపించడం కోసం కాదు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఎలిమినేషన్లు ఏమైనా వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఆప్షన్ సి ఎలిమినేట్ అయిపోయింది, ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోయింది. అవునా కదా? నెక్స్ట్, ది శ్రీకృష్ణ కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్ ఆన్ 30 December 2010 అంటున్నాడు. కరెక్టేనా? 30 December 2010 శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. రైట్ స్టేట్మెంట్. సో గవర్నమెంట్ ఎప్పటి వరకు డెడ్ లైన్ ఇచ్చింది దీనికి? 31 December 2010 వరకు డెడ్ లైన్ ఇస్తే 1 day బిఫోర్, ఒక్కరోజు ముందే మనకు రిపోర్ట్ సబ్మిట్ చేసింది. మరి శ్రీకృష్ణ కమిటీలో ఎంతమంది సభ్యులు అండి? 1 చైర్మన్, 1 మెంబర్ సెక్రటరీ ప్లస్ 3 members. టోటల్ ఎంతమంది అండి? 5 members తోటి ఉన్నటువంటి పరిస్థితి. ఈ పాయింట్ను జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో సెకండ్ స్టేట్మెంట్ రైట్. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏదవుతుంది? ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ రైట్ కాబట్టి. సో మనకు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ రైట్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్ట్ను 9 అధ్యాయాలుగా నివేదిక ఇచ్చింది. శ్రీకృష్ణ కమిటీ తన టోటల్ రిపోర్ట్ అంటే 9 చాప్టర్స్గా మనకు రిపోర్ట్ సబ్మిట్ చేసింది అంటున్నాడు. స్టేట్మెంట్ నెంబర్ 2, 9th చాప్టర్ చీకటి అధ్యాయం అంటున్నాడు. 9వ అధ్యాయము చీకటి అధ్యాయం అంటున్నాడు. సో ది గివెన్ 4 options టు యూ. విచ్ వన్ ఈజ్ రైట్, విచ్ వన్ ఈజ్ రాంగ్? ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. ఎస్, మీరు ఆన్సర్ చేసే ఉంటారు. స్టేట్మెంట్ నెంబర్ 1, శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్ట్ను 9 అధ్యాయాలుగా నివేదిక ఇచ్చింది. కరెక్ట్ స్టేట్మెంటే, కరెక్ట్ స్టేట్మెంటే. సో ఇక్కడ మనకు ఆప్షన్లలో ఏదన్నా ఎలిమినేట్ అయిపోతుందా? ఫస్ట్ది ఫాల్స్ అని ఉన్నది కాబట్టి ఆప్షన్ బి ఎలిమినేట్ అయిపోయింది. సో ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ అయిపోయింది. అవును కదా? ఇందులో మనకు 9వ అధ్యాయం చీకటి అధ్యాయం అంటున్నాడు. రైటా? ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఏ చాప్టర్ మనకు చీకటి అధ్యాయం? 8th చాప్టర్. మరి 8th చాప్టర్ను బహిర్గతం చేయాలని, 8వ చాప్టర్ను బహిర్గతం చేయాలని ఎవరు సార్ హైకోర్టులో పిటిషన్ చేసింది? నారాయణ రెడ్డి. ఎవరండి? నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఎక్స్ నిజామాబాద్ పార్లమెంట్ మెంబర్ ఏంటంటే నారాయణ రెడ్డి అయినంతటి నరసింహారెడ్డి, జస్టిస్ నరసింహారెడ్డి 8వ చాప్టర్ను బహిర్గతం చేయాలని ఆదేశించినటువంటి వ్యక్తి. సో మనకు సెకండ్ రాంగ్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ఈ యొక్క క్లాస్లో చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి, అదేవిధంగా మిగతా అంశాలు ఏంటి, జేఏసీ ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉందని కూడా క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో మనం డీటెయిల్గా చర్చించుకుంటాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.